చేయండి. టీడీపీ నాయకులకు సెల్యూట్ చేయకండి. టీడీపీ వాళ్ళు చెప్పినట్లు చేస్తే అస్సలు బాగోదు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తా అన్యాయం చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టను. బట్టలూడదూసి నడి రోడ్లో నిలబెడతానంటూ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా పోలీసులు ఉద్దేశించే బట్టలూడదీసి నడి రోడ్లో నిలబెడతానడం అంటే అది చాలా బిగ్గెస్ట్ వ్యాఖ్యగా చూడాలి, చాలా సంచలన వ్యాఖ్యగా చూడాలి. మరి రిటైర్ అయిపోయినా మీరు సప్త సముద్రాలు అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి మరి మీ అంతు తేలుస్తానంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. వంశీని తప్పుడు కేసు చంద్రబాబు ఇరికించాడంటూ జగన్ ఆరోపించారు. ఏకంగా చూడండి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్ అంటే, ఎక్కడున్నా బట్టలుడదీసి నడు రోడ్లపై నిలబెడతా, రిటైర్ అయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి మీ అంతు తేలుస్తా అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే వంశీని తప్పుడు కేసు కావాలని చంద్రబాబు ఇరికించాడంటూ జగన్ ఆరోపించారు. ఒకసారి జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీ టోపీ పైనటువంటి 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. మీరు టీడీపీ నాయకులకు సెల్యూట్ కొట్టడం, టీడీపీ చేసిన అన్యాయాలకి మీరు వత్తాసు పలకడం, అన్యాయం చేయడం లాంటివి చేస్తే నడి రోడ్డు పైన బట్టలు కూడా తీసి నిలబెడతా, అవసరమైతే రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటినా నేను ఇక్కడికి లాక్కొచ్చి మీ అంతు తేలుస్తానంటూ జగన్ చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ ఇంత పెద్ద మొత్తంలో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇచ్చే సంఘటన ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బిగ్గెస్ట్ వార్నింగ్ ఇది. మరి పోలీసులు ఉద్దేశించి, ఏకంగా చట్టాన్ని కాపాడేటువంటి వారిని ఉద్దేశించి రోడ్డు పైన బట్టలు తీసి నిలబెడతాను, రిటైర్డ్ అయినా సప్త సముద్రాలు దాటిన లాక్కొచ్చి మీ అంతు తేలుస్తాను, అన్యాయం చేసిన వారిని చట్టం ముందు శిక్షిస్తానంటూ జగన్ మాట్లాడిన మాటల్ని చాలా సీరియస్గా పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. మరి దీనిపైన పొలిటికల్గా ఎటువంటి చర్చ కొనసాగుతోంది, ఏకంగా అధికారుల్లో పోలీసు వర్గాలు ఎటువంటి చర్చ కొనసాగుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి చాలా మాస్గా రెచ్చిపోయారు జగన్? ఒక రకంగా చెప్పాలంటే ఇది టంగ్ స్లిప్లా లేదు, కావాలనే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు, పోలీసులు ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎలా చూడాలి? బట్టలు తీసి నిలబెడతాను, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా తీసుకొచ్చి మీ అంతు తేలుస్తానని చెప్పిన వ్యాఖ్యల్ని అటు పోలీసు వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద చాలా కీలకమైన, చాలా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే ఇదే పరిస్థితుల్లో తిరుపతికి సంబంధించిన సంఘటనకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడుతూ అప్పుడు తిరుపతి ఎస్పీగా ఉన్న ఒక అధికారిని సీరియస్గా ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి, సుబ్బరాయుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఏరుకోరి తీసుకుని వచ్చి మరీ తిరుపతిలో ఉంచారు. అప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు, అక్కడ వైసీపీ నేతల్ని ఇబ్బందులు పెడుతున్న తీరు, నువ్వు తిరిగి అధికారం పోయిన తర్వాత తెలంగాణకి వెళ్ళిపోతావేమో, అక్కడి నుంచి కూడా తీసుకుని వచ్చి సముద్రాలు దాటి ఉన్నా కూడా, సప్త సముద్రాలు దాటి ఉన్నా అక్కడి నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చట్టం ముందు నిలబెడతాను అని చెప్పి డైరెక్ట్గా ఎస్పీకి ఆయన పేరు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఈరోజు జరిగిన వ్యవహారంలో కూడా
జగన్మోహన్ రెడ్డి వంశీని వెళ్ళి జైల్లో ఉన్న వంశీని వెళ్ళి పలకరించి బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ కేసు పూర్వాపరాలు పూర్తిగా కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 25 నిమిషాలు ఈ కేసుకి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ఆఫీస్ మీద గన్నవరంలో జరిగిన దాడికి సంబంధించి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఏ విధంగా 20 సార్లు కోర్టుకు కూడా హాజరు కాకుండా చివరికి కోర్టుకి నేరుగా వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని అయిన తర్వాత చెప్పిన తర్వాత కేసులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పట్టుబట్టి మరీ అతను ఎక్కడో వైజాగ్లో ఉంటే మరుసటి రోజు తీసుకుని వచ్చి దానికంటే ముందే వంశీని అరెస్ట్ చేసి పోలీసులు ఇష్టారాజ్యంగా ఈ కేసును వ్యవహరించారు. ముందు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత కంప్లైంట్దారు దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకునే ఒక ప్రయత్నం ఏదైతే ఈ పోలీసులు విజయవాడ పోలీసులు చేశారో పర్టికులర్గా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మాస్ వార్నింగ్ అనే ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా ఎవరైతే వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక సిఐ స్థాయి అధికారి ఉన్నారో ఆయన నాకు 1.5 సంవత్సరమే ఉంది, నేను రిటైర్డ్ అయిపోతాను, నా రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయగలవని వంశీతో మాట్లాడినట్టుగా అదే సందర్భం వంశీ జగన్తో చెప్పిన తర్వాత జగన్ బయటకు వచ్చి నువ్వు రిటైర్డ్ అయినా సరే ఎక్కడున్నా సరే నువ్వు చేసిన వ్యవహారానికి నువ్వు ప్రవర్తించిన వ్యవహారం ఐఓ ఆఫీసర్గా నువ్వు వ్యవహరించిన వ్యవహారాన్ని మొత్తం మీద కూడా 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా నిన్న మట్టుకు